చేరువచ్చిన ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో చేరువచ్చిన అందరికీ వందనాలు. మంచిది, అందరూ బాగున్నారా లేదా? దేవుని యొక్క మహాకృప చేత మరొక బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనం వెంబడి వచనం చదువుదాం. నేను చదువుతూ ఉండగా కలిసి నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిది: అందమైన కన్యకలను రాజు కొరకు వెదకునగును. అందు నిమిత్తం సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురములకు చేర్చి, స్త్రీలకి కాపురియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత, నాతో పాటు కలిసి చదవండి. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రానియదు. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగూ జరిగించాడు. మంచిది, చదవబడిన లేఖనం మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. మంచిది, 1వ అధ్యాయంలో అహష్వేరోషు యొక్క విందు, అలాగే వస్తు యొక్క ఔన్నత్యం, అలాగే ముగింపులో వారు విడిపోవడం మనం చూస్తాం. ఇక్కడ 2వ అధ్యాయంలో 1 నుంచి 23 వచనాలు ఉన్నాయి. 23 వచనాల సారాంశం అంశం ఏమిటంటే, రాణిగా ఎస్తేరు ఎన్నిక, ఔన్నత్యం మనకు కనబడతాం. రాణిగా ఎస్తేరు ఎన్నిక, ఔన్నత్యం. అలాగే ఈ 2వ అధ్యాయాన్ని ఒక 5 భాగాలుగా మనం విభజన చేసుకోవచ్చు. 1 నుంచి 4 వచనాలు పరిచారకుల సలహా. 1 నుంచి 4 వచనాలు పరిచారకుల సలహా, యవనుల సలహా. 5 నుంచి 11 వచనాలు ఎస్తేరు మొర్దుకై కనబడతారు. 12 నుంచి 15 వచనాలు ఎస్తేరు హేగే. అలాగే 16 నుంచి 20 వచనాలు ఎస్తేరు అహష్వేరోషు. అలాగే 21 నుంచి 23 వచనాలు మొర్దుకై నమ్మకత్వం. కనుక ఈ 5 భాగాలుగా ఈరోజు మనం ధ్యానం చేయడానికి ముందుకు కొనసాగుతాం. ఇక్కడ 3 మనకి ప్రాముఖ్యంగా, అంటే అహష్వేరోషుతో పాటు ఇక్కడ మరొక 2 మనకు కనబడుతూ ఉన్నారు, మరొక 3 మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరు ఈ అధ్యాయంలో ఎవరు పరిచయం అవుతూ ఉన్నారు? మొర్దుకై, ఎస్తేరు, అలాగే హేగే, నపుంసకుడగు హేగే మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియమైన సోదరులారా, ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అహష్వేరోషు, అలాగే 1వ వచనంలో చివరిలో తలంచగా అని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అహష్వేరోషు అనే వ్యక్తి
ఈ సంగతులైన తర్వాత ఎప్పుడైతే వారు విడిపోయారో, భార్యాభర్తలు విడిపోయారే, రాజు రాణి విడిపోయారు, కొన్ని దినాలు ఈ అహష్వేరోషు అనే వ్యక్తి చరిత్రలో చెప్పబడుతూ ఉంది. ఈ అహష్వేరోషు అనే వ్యక్తి యుద్ధాలలో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత యుద్ధం నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క సంగతులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అయ్యో, అలా చేయకుండా ఉండండితే బాగుండేదే, నా భార్యను అలా అందరిలో పిలవకుండా ఉన్నడితే బాగుండేది, ఆమె మీద కోపపడకుండా ఉన్నడితే బాగుండేదేమో, ఒకవేళ సరే ఆ యొక్క విషయాన్ని మీ ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసుకున్నట్టే కుటుంబంలో బాగుండేదేమో అని బాధపడుతూ ఉన్న సమయం, ఆ విధంగా చింతిస్తున్న సమయం మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన సోదరీ సోదరుల, క్షణ ఆవేశములో అక్కడ తీసుకునే నిర్ణయాలు ఎంత బాధని కలిగిస్తూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది. ఎంత అహష్వేరోషు చింతిస్తున్నాడో మనకు కనబడుతూ ఉంది. వారు పచ్చగా జీవించే కుటుంబం, పచ్చటి కాపురం కూలిపోయింది. అది తనకెంతో బాధను కలిగిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య యవనస్తులు వచ్చి అహష్వేరోషుకి, రాజుకి ఆలోచనలు ఇస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రెండవ వచనంలో యవనులకు రాజు పరిచారకులు ఎట్లనేది, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును అని ఇక్కడ యవనస్తులు సలహాలిస్తున్నట్లు మనకు కనబడతా ఉంది. ఆ 127 సంస్థానాలలో ఎవరైతే సౌందర్యవంతమైన కన్యకలు ఉన్నారో వారిని తీసుకొని వస్తాం, హేగే వశములో వారిని అప్పగిస్తాం. అప్పుడు రాజు ఆ కన్యకల్లో దేని యందు ఇష్టపడను ఆమె వస్తీకి బదులుగా రానియగును అని ఆ సలహా వారు ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ సలహా అనేది రాజుకు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరీ సోదరులారా, ఇప్పుడు ఆ యొక్క పరివాసనం అనేది మనకు కనబడుతూ ఉంది. వారు ఆ యొక్క 127 ఆ సంస్థానాలు ఎదగవలసి వస్తూ ఉన్నాయి. 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలను, సౌందర్యవంతులైన కన్యకలను తీసుకురావాలి. అయితే అంతమంది కన్యకలను తీసుకొని వచ్చిన ఒక్క కన్యక మాత్రమే భార్యగా అహష్వేరోషుకి చెందుతుంది. మిగిలిన వారు అక్కడ ఉపపత్నులుగా చేర్చబడతారు. ప్రియమైన సోదరీ సోదరులారా, వారి జీవితాల్లో ఇక్కడ ఎంత అహష్వేరోషు జీవితంలో ఎంత పరిస్థితి దారితీసిందో మనకు కనబడతాం. అయినా రాజు కాబట్టి ఆ రాజు జీవితంలో ఆ వస్తీ స్థానంలోనికి మరొక స్త్రీని తీసుకురావడానికి వారు సిద్ధపడుతున్నట్లుగా ఇక్కడ ఈ లేఖనాలు మనకు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. 2 నుంచి 4 వచనాల్లో ఇక్కడ అప్పగించాలి అనే మాట అప్పగించున్నట్లు, అలాగే 1వ మాట ఏంటంటే రాజు కొరకు కన్యకలు సిద్ధపడాలి, అంతఃపురంలో ఉండాలి అని వారి ఆలోచన మనకు కనబడతాం. రాజు కొరకు కన్యకలు సిద్ధపడాలి, అక్కడ శరీర సంబంధమైన వారి కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ కన్యకలు వారు ప్రత్యక్షమవుతున్న విషయం. ఆ తర్వాత 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి 11వ వచనం వరకు అవి మనకి ప్రత్యక్షమవుతాయి. ప్రియమైన సోదరీ సోదరులారా, రాజు కొరకు కన్యకలు ఉన్నారు. అలాగే ఒక కన్యకగా, వధువు సంఘంగా మన రాజు కొరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకై మనం ఉన్నట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పతనం మనకు కనబడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం సహాయకరంగా.
7వ అధ్యాయము 35వ వచనంలో, మీకు ఉరియొడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తనుడై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమై చెప్పుచున్నాను. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయములో 20వ వచనం సహాయకరంగా తీసి చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనము మన ప్రభు కొరకై జీవించాలి. అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానని చెప్తా ఉన్నాడు. సంఘములలో ఇక్కడ వారు అంతఃపురములో చేర్చబడాలి. మనము సంఘములో చేర్చబడ్డాం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘములో మనం చేర్చబడినట్లుగా లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. ఇక్కడ వారు బాహ్య సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలి. ఎవరైతే ఆస్థానంలోకి అంతఃపురంలోకి తీసుకొని వస్తారో కన్యకలను, వారు బాహ్య సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలని ఇక్కడ వారి గురించి ప్రత్యేకంగా సౌందర్యవంతులైన వారిని తీసుకొచ్చినట్లుగా మనకు కనబడతాం. కానీ ప్రభువైన యేసు క్రీస్తులో మన సౌందర్యం అంతరంగ సంబంధమైన సౌందర్యంగా ఇక్కడ పేర్కొనబడిందండి. రెండవ మాట ఏంటంటే, ఏగే అనే పేరుకు అర్థం అంటే ధ్యానం అన్నమాట. ఏగే అనే పేరుకు అర్థం ధ్యానం. ఈ ఏగే వర్షమున వారిని చేర్చాలన్నమాట. ఏగే వర్షమున వారిని ఆ ఆస్థానములో ఏగే వర్షమున అంటే ఏగే వద్ద వారిని పెట్టాలి. ఈ ఏగే అనే వ్యక్తి నపుంసకుడిగా ఇక్కడ ఆ వ్యక్తి కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ రోజు ఆస్థానములో రాజుల దగ్గర నపుంసకులు ఉండేవారు అన్నమాట. ఈనాడు రైలుల్లో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వారు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో రాజుల దగ్గర ఉన్నతమైన స్థానంలో వారు ఆ నపుంసకులు వారి యొక్క ఉద్యోగాలు ఉండేవి అన్నమాట. నిజంగా బైబిల్ గ్రంథంలో వారి గురించి రాయబడింది. అలాంటి వారు కనబడినప్పుడు వారికి తెలియచేయవలసిన అవసరం ఉందన్నమాట. మీ గురించి బైబిల్లో ఉంది, మీది గొప్ప స్థానం, ఈ లోకంలో మీకు నీచమైన స్థానం కనపడుతూ ఉంది. కానీ మీరు ఒకప్పుడు బైబిల్లో గొప్ప స్థానంలో ఉన్నారు కనుక ఆ గొప్ప స్థానాన్ని మరలా ప్రభు ఇచ్చేవాడు. ఎప్పుడైతే ప్రభు వశాన అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశాన మీరు చేర్చబడితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పింపుకు సువార్త ప్రకటించబడతా ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పిస్తూ ఉండగా, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశాన్ని మీరు చేరుతారో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు, మిమ్మల్ని పాపం నుంచి విడిపించేవాడు, మీ నీచమైన స్థితిని తప్పించేవాడు, మీకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఇచ్చేవాడు అని ఆ నపుంసకులకు మనం సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ లోకంలో ఉన్నవారికి. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఏగే పేరున అంటే ఈ ఏగే అనే వ్యక్తి సంఘంతో పోల్చుకుంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా అంతఃపురములో కన్యకలు శుద్ధి కొరకు, అంతఃపురములోని కన్యకలు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత, ఈ కన్యకలు వారు శుద్ధిపరచబడాలి.
దినదినము వారు శుద్ధిపరచబడాలి. దాదాపుగా 12 నెలలు వారు అంతఃపురములో వారు శుద్ధిపరచబడాలి. నిజంగా దేవుని యొక్క సంఘముగా మనము కూడా వారైతే సుగంధ ద్రవ్యాలతో పరిమళ వాసనతో వారు శుద్ధిపరచబడతా ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మిన మనం, సంఘంలో ఉన్న మనం, అంటే అంతఃపురం అనే సంఘములో ఉన్న మనం దినదినము వాక్యము చేత, ప్రార్థన చేత మనము మన జీవితాన్ని శుద్ధిపరుచుకునేవారుగా ఉండాలి. అనుదిన వాక్య ధ్యానాలు, అనుదినం ప్రార్థన, అలాగే సంఘములో క్రమకూడికలకు తప్పకుండా చక్కగా వచ్చి మన జీవితాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పుడైతే మనం శుద్ధిపరుచుకుంటామో అప్పుడు మనము మన జీవితాలు చాలా బాగుపడతాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని మనం చూస్తాము. కనుక సంఘం నిష్కలంకమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. అయితే వాక్యముతో ఉదక స్నానము చేత మాత్రమే సంఘం, అంటే మనము విశ్వాసులైన మనం పవిత్రపరచబడడానికి అవకాశం ఉంటుంది. 4వదిగా ఇక్కడ అహష్వేరోషు ఒక కన్యకను మాత్రమే ఆ సౌందర్యవంతులైన ఆస్థానములో 127 ఆస్థానాలలో, ఆ 127 ఆస్థానాల్లో భారతదేశం కూడా ఉందన్నమాట. హిందూ దేశం కూడా ఉంది. ఆ రోజుల్లో హిందూ దేశం నుంచి కూడా సౌందర్యవంతులైన కన్యకలు తీసుకొని వెళ్ళారు అహష్వేరోషు రాజు దగ్గరికి. అయితే ఈ 127 ఆస్థానాలలో కేవలం ఒక్క కన్యకను మాత్రమే అహష్వేరోషు అనే వ్యక్తి భార్యగా స్వీకరిస్తాడన్నమాట. మిగిలిన వారిని స్వీకరించడానికి అవకాశం లేదన్నమాట. అంటే భార్యగా స్వీకరించడు, కానీ ఆస్థానంలో ఉంచుతాడు, ఉపపత్తులుగా ఉంచుతాడు. ఈ కన్యక భార్య మానసిక శారీరక తృప్తిని కలిగించే విధంగా ఇక్కడ పేర్కొనబడింది. అలాగే ఆ కన్యకలు కేవలం శారీరక తృప్తిని కలిగించేవారుగా అక్కడ రాజుకి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు అన్నమాట. కానీ మన రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరినీ ఆయన తన హక్కును చేర్చుకునేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అక్కడైతే అహష్వేరోషు రాజు కేవలం ఒక్క కన్యకను మాత్రమే ఆయన చేర్చుకునేవాడు భార్యగా. కానీ వధువు సంఘాన్ని ఆయన వరుడు వధువు సంఘములో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పాపక్షమాపణ పొంది విశ్వాసం ఉంచారో వారందరినీ ఆయన తన పిల్లలుగా చేర్చుకుంటా ఉన్నాడు. అంటే భార్యగా తన పిల్లలుగా చేర్చుకున్నట్లు మనకు కనబడుతూ ఉన్నాడు. అంతఃపురములో శుద్ధీకరణ 12 నెలలు మాత్రమే. వారు 12 నెలలు మాత్రమే వారు బాహ్య సంబంధమైన శుద్ధీకరణ వారికి కనబడతా ఉంది. అంటే 1 సంవత్సరం ఈ శుద్ధీకరణ ఆ అంతఃపురములో ఆ కన్యకలు శుద్ధి చేసుకోవాలి. కానీ మన శుద్ధీకరణ మన జీవితాలు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి వాక్యంతో ఉదక స్నానం చేసుకొని మనము దినదినం మనం మరణించే వరకు, అనగా యేసుక్రీస్తు మనం మరణించే వరకు, లేకపోతే యేసుక్రీస్తు రాకడ వరకు మనం మన జీవితాల్ని శుద్ధిపరుచుకునేవారు కావాలి. కనుక 5 విషయాల్లో మనం సంఘంతో పోల్చున్నప్పుడు ఇక్కడ గొప్ప పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి.
ప్రియమైన సోదరి సహోదరులారా, వారి జీవితాల్లో మనం ముందుకు కొనసాగితే 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఎస్తేరు మొర్దుకై మనకి ప్రత్యక్షం అవుతా ఉన్నారు. మొర్దుకై అనే మాటకి అర్థం చిన్నవాడని అర్థం అన్నమాట. చెప్పండి, మొర్దుకై అనే మాటకి అర్థం చిన్నవాడు, కానీ ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి అన్నమాట. ఆయన చేసే ఆలోచనలు చాలా గొప్పవి అన్నమాట. మొర్దుకై అనే వ్యక్తి యూదుడు అనమాట. ఎవరు అతడు? యూదుడు, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఈ మొర్దుకై అనే వ్యక్తి ఎకోనియాను అంటే యెహోయాకీన్ అనమాట. సిద్కియా యెహోయాకీన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే యోషియా కుమారులు అనమాట. యోషియా కుమారులు యెహోషాపాతు, అలాగే యెహోయాహాజు, యెహోయాకీను మనకి కనబడతారండి బైబిల్ గ్రంథంలో. ఈ యెహోయాకీను కాలములో ఈ యొక్క మొర్దుకై అనే వ్యక్తి నెబుకద్నెజరు రాజు టైంలో చివరి దఫాగా బబులోను దేశానికి చెరగా వెళ్ళినట్లు మనం చూస్తాం. ఈ చెరగా వెళ్ళిన వ్యక్తి అక్కడే ఉన్నాడనమాట. మొదటి దఫాలో ఇతడు రాలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు ఆ చివరి దఫాలో వెళ్ళాడు. దాదాపుగా ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. అప్పటికే ఆ వ్యక్తి వృద్ధుడైపోయాడు అన్నమాట. కనుక మందిరం కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళడానికి అతని దగ్గర సామర్థ్యం లేదు, అతని దగ్గర శక్తి లేదు. అయితే అక్కడ ఆ బబులోను దేశంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మొర్దుకై అనే వ్యక్తి బెన్యామీనుడుగా, యూదుడుగా, అలాగే అక్కడ బబులోను దేశములో ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిగా అక్కడ ప్రత్యక్షమవుతా ఉన్నాడు. అయితే ఆయన చేసిన గొప్ప పని ఏంటి? అక్కడ 7వ వచనంలో తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఇతడు చేసిన గొప్ప పని ఏంటంటే తన పినతండ్రి అయిన హదస్సాను, అంటే ఈ హదస్సాను ఎస్తేరు, హదస్సా అనే పదం ఇది హీబ్రూ పదం అన్నమాట. ఎస్తేర్ అనే పదం పార్షిక పదం, అంటే పర్షియా పదం అన్నమాట. మనం ఆల్రెడీ గత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఈ ఎస్తేర్ అనే స్త్రీ కనబడుతూ ఉంది. ఈ ఎస్తేర్ ఎవరంటే మొర్దుకై యొక్క పినతండ్రి కుమార్తె, అంటే చిన్నాయన బిడ్డ అనమాట. ఇప్పుడు చిన్నాయన బిడ్డ ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది అనమాట. ఎవరికి? మొర్దుకై. ఈ మొర్దుకైకి చెల్లెలు అవుతుంది. అయితే ఆమె ఎలా చేర్చుకున్నాడంట? అక్కడ పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించును అని మనం చూస్తూ ఉన్నామండి. ఎలా చేర్చుకున్నాడంట? వాస్తవానికి చెల్లెలు, కానీ తన కుమార్తెగా చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చేర్చుకోవాలంటే అది చాలా ఛాలెంజ్తో కూడిందన్నమాట. మగపిల్లలు అయితే చేర్చుకుంటారు, కానీ ఆడపిల్లల్ని కుటుంబంలో, అంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆడపిల్లలను చేర్చుకోవడం అంటే కొంచెం ఛాలెంజ్తో కూడింది. బరువు బాధ్యతలు ఉంటాయి, అలాగే కొన్ని వాళ్ళకి వివాహం చేయాలంటే కొన్ని ఖర్చులు ఉంటాయని చాలామంది చేర్చుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. కానీ ఈ వ్యక్తి చాలా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు లేని ఆమెను చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులు, అక్కడ ఎస్తేరు గురించి మాట చెప్పబడింది అన్నమాట. ఎస్తేరు గురించి తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తల్లిదండ్రులు లేనిదే, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా, అనాథై ఉండగా పెంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకు లేనివి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. బైబిల్ గ్రంథంలో మాట చదువుకుందాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం సహాయకరంగా చదువుతారా? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక
మనం సహపౌరులము కాము. అలాగే పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఉంచిదని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ప్రియమైన సోదరి సోదరులారా, మనము కూడా లేనివారం. అక్కడ ఎస్తేరు అనాథగా పిలువబడుతూ ఉంది. మనకు కూడా లేఖనాలు లేవు. పరజనులం, నిరీక్షణ లేనివారం, దేవునికి దూరస్తులం, అలాగే దేవుడు లేనివారం, వాగ్దాన నిబంధన లేనివారం, దిక్కు లేనివారుగా ఉన్నాం. అయితే మొర్దెకై ఎస్తేరును ఏ విధంగా చేర్చుకున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, జేమ్స్ 1:27లో ఒక మాట, దిక్కులేని పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి బాధల్లో పరామర్శించుటయే. ఇక్కడ మొర్దెకై దిక్కులేని సమయంలో ఉన్న ఎస్తేరుని చేర్చుకున్నట్లు మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా దిక్కులేని పరిస్థితుల మధ్య దేవునికి దూరస్తులమై ఉండగా, పాపానికి సమీపస్తులమై ఉండగా మన జీవితాల్ని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చేర్చుకున్నారు. యోహాను రాసిన పత్రిక 1:12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించినో వారందరినీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం అనుగ్రహించెను. నిజంగా దేవుడు మనల్ని తన పిల్లలుగా చేర్చుకున్నాడు. దిక్కులేని మనల్ని ఆయన మనల్ని పిల్లలుగా చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయని. అక్కడ మొర్దెకై అడాప్ట్ చేసుకున్నాడు. దత్తత తీసుకున్నట్లుగా మొర్దెకై ఆమెను ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఆయన విమోచించి కుమారులుగా చేర్చుకున్నాడు. ఆయన మనల్ని దత్తపుత్రులుగా, అంటే అక్కడే ఆ పుట్నోట్లో రాయబడింది 5వ స్వీకృత పుత్రుడుము. అంటే మనము ఆయనకు దూరస్తులమై ఉండగా కేవలం ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత ఆయన మనము స్వీకరించబడిన పుత్రులుగా ఉన్నట్లు మనం చూస్తాం. అంటే ఆయనకు కుమార్తెలుగా, ఆయనకు కుమారులుగా మనం చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి మొర్దెకై ఎస్తేరును వాస్తవానికి చెల్లెలు కానీ కుమార్తెగా స్వీకరించాడు. ఎంత గొప్ప విషయం అండి. ప్రియమైన సోదరి సోదరులారా, నేటి కాలములో యవ్వనులు చెల్లెలని కూడా, అంటే చెల్లెలని పిలుస్తారు కానీ వారి హృదయాల్లో వారు చెల్లెలుగా భావించని యవనస్తులు ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, 5వ అధ్యాయము 2వ వచనంలో సహాయకరంగా, అన్నదమ్ములని, యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ తిమోతికి ఒక బాధ్యత ఏర్పరుస్తూ ఉన్నాడు. తిమోతి నేటి కాలంలో ఇక్కడ సంఘములో ఉన్న యవన స్త్రీలు అక్క చెల్లెండ్రని పూర్ణ హృదయంతో సంబోధించాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ చాలా మంచి మాదిరి ఇక్కడ మొర్దెకై ప్రవర్తిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో సహోదరిని పిలిచాడు, కానీ ఆ వ్యక్తి తన హృదయంలో సహోదరిగా భావించగా పాపం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయము
11వ వచనం ఎవరు అతను? హామాను మనం చూస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, నేటి ప్రపంచంలో నిజంగా ఇక్కడ మొర్దెకై ఈ కాలాన్ని బట్టి చూస్తే తను ఏం చేసినా, తను ఎట్లా ప్రవర్తించిన అడిగేవారు లేరు. కానీ నేటి యవనులకు ఒక మంచి మాదిరిని కనపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దిక్కులోని పిల్లల్ని చక్కగా చేర్చుకొని, తన పినతండ్రి అయిన కుమార్తెను చేర్చుకొని తన ఇంట్లో ఉంచుకొని చాలా కుమార్తెగా స్వీకరించినట్లు మనం చూస్తాం. కనుక దేవుడు కోరుకునే భక్తి కూడా అదే అన్నమాట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాం. యేసుక్రీస్తు వరకు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు అన్నమాట. మోహపు చూపుతో చూసే ప్రతివాడు తన హృదయంలో వ్యభిచరించుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక బాహ్య సంబంధమైన క్రియలే కాదు, కానీ ఎవరైతే స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని పేరు పెట్టుకొని పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మన జీవితాల్లో కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉండగా మనము దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని. కానీ ఇక్కడ ఎస్తేరుకు దేవుడు అనుమతించినట్లు మనం చూస్తున్నాం. 7వ వచనం చదువుతారా? 7వ వచనంలో తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై, అలాగే అక్కడ పురుషుల తర్వాత ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఎస్తేరు గురించి మనకు మాట చూస్తే ఇక్కడ మొర్దెకై, ఎస్తేరు, హేగే వారి యొక్క జీవితాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎస్తేరుకు దేవుడు అందం ఇచ్చాడు. అందాన్ని బట్టి ఆమె విర్రవీగలేదు, కానీ అందాన్ని బట్టి ఆమె బజార్లో ఊరేగలేదు, కానీ ఆమె దేవుని యందు చక్కగా భయభక్తులు కలిగి జీవించినట్లుగా ఆమె జీవితం అనేది మనకి ప్రదర్శన అవుతా ఉంది. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, అందం మోసకరమైనదని గ్రహించి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందుకే ఈ ఎస్తేరు కూడా అందము మోసకరమని ఆమె గ్రహించి దేవుని యందు భయభక్తులు నిలిపినట్లు ఆమె జీవితం మనకు ప్రత్యక్షమవుతాం. 8వ వచనంలో రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శూషాల కోటకు పోగు చేయబడి ఏగే వర్షములకు అప్పగింపబడగా అంతఃపురములోకి తేబడిన స్త్రీగా ఎస్తేరు ప్రత్యక్షమవుతా ఉంది. 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ చిన్నది దాదాపుగా 15 సంవత్సరాల వయసు కలిగిన కన్యక. ఆమె ఎవరి దృష్టికి ఇంపైనదిగా కనపడుతూ ఉంది? ఏగేకి ఇంపైనదిగా కనపడుతూ ఉంది. నపుంసకుడు, అక్కడ రాజు దగ్గర నపుంసకుడు ఉన్నాడు, హేగే అనే వ్యక్తి. అతడు ఇదంతా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడనమాట. అయితే ఏగే దృష్టికి, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందాను అని మనం చూస్తున్నామండి. అంత మాత్రమే కాదు, కానీ 15వ వచనంలో కూడా ఎస్తేరును చూసిన వారికి దయ పుట్టింది అని 15వ వచనంలో కనబడుతూ ఉంది. అలాగే 17వ వచనంలో కూడా రాజుకు దయాదాక్షిణ్యం పుట్టినట్లు మనం చూస్తాం. మరి ఈ ఎస్తేరు అనే స్త్రీ, ఆమె యొక్క దయాదాక్షిణ్యం పొందుకున్న స్త్రీగా మనకు కనబడుతున్నట్లు మనం చూస్తాం. మరి ఎవరైతే, మరి మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టమో కొన్ని వాక్యాలు మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. అవైతే ఏగేయందు దయను పొందినట్లుగా మనం చూస్తున్నాం, ఇంపైనదిగా కనపడుతూ ఉంది. అలాగే అక్కడ ఉన్న వారందరికీ దయ పొందినట్లు కనపడుతూ ఉంది. రాజు కూడా దయ పొందినట్లుగా కనపడుతూ ఉంది. అయితే మన రాజు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం, దయచేసి సహకరంగా చదువుతారా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను ఇలాగుందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు.
అంటే ఎవరికి ఎవరికి అంటే దేవునికి శ్రేష్ఠులు ఎవరో ఇక్కడ చెప్పబడతా ఉంది. భూమి మీద ఎవరైతే భయభక్తి కలిగి జీవిస్తారో వారే కేవలం శ్రేష్ఠులుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. ఆమె శ్రేష్టమైనదిగా అంటే ఇంపైనదిగా రాజు అక్కడున్న హేగే కనబడుతూ ఉంది. అలాగే వారి చేత దయ పొందినట్లుగా కనబడుతూ ఉంది. అయితే దేవుని దృష్టిలో మనం కనబడాలి. ఆమె యొక్క గొప్పతనం అనేది అక్కడ ప్రదర్శనమవుతూ ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో మనం ఎలా ఉండాలంటే భక్తి కలిగిన వారే శ్రేష్ఠులుగా దేవుని వాక్యం సెలవిస్తాం. దేవునికి ఎవరు ఇష్టలు, ఎవరు ఇంపైన వారంటే ఎవరైతే భయభక్తి కలిగి జీవిస్తారో వారు శ్రేష్ఠులు, ఇష్టలు. అలాగే సామెతల గ్రంథంలో కూడా 11వ అధ్యాయము 20వ వచనంలో యథార్థవంతులు దేవునికి ఇష్టలు అని చెప్పబడతా ఉందన్నమాట. ఎవరు ఇష్టలంట? ఎవరు ఇష్టలు? ఎవరైతే యథార్థంగా అవునంటే అవును, కాదంటే కాదు, మనసులో ఉన్నది బయటికి చెప్పేవారు, వారు యథార్థవంతులు ఎవరైతే ఉంటారో వారికి దేవునికి ఇష్టలు అంట. ఒకటి భయభక్తులు కలిగిన వారు దేవునికి ఇష్టలు, రెండవది యథార్థవంతులు దేవునికి ఇష్టలు. అలాగే అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని చెప్పబడతాము. ఎవరైతే సత్యంగా జీవిస్తారో, సత్యంగా ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టలు అంటారు. అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో శిక్షకు లోబడిన విశ్వాసి అక్కడ ప్రభువుకి ఇష్టలుగా కనబడుతూ ఉన్నారు. అంటే క్రమశిక్షణకి ఎవరైతే లోబడతారో, ఏ విశ్వాస అయితే లోబడతారో వారు ప్రభువుకి ఇష్టలు అని లేఖనం సెలవిస్తాం. అలాగే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో వినయ భయభక్తులతో చేయు సేవ ఆయనకి ఇష్టమని చెప్తాం. ఏంటంట? వినయ భయభక్తులతో ఎవరైతే సేవ చేస్తారో ఆయనకి ఇష్టలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎస్తేరు దేవుని దయ పొందుకున్నట్లుగా కనబడుతూ ఉంది. అలాగే మనుషుల యొక్క దయ పొందుకున్నట్లుగా ఎస్తేరు కనబడుతూ ఉన్నాడు. 9వ వచనంలో, 15వ వచనంలో, 16వ వచనంలో ఎస్తేరు మనుషుల దయ పొందుకుంది. అలాగే దేవుని దయ వలన ఆమె అక్కడ అంగీకరించబడినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి దేవుడు ఎందుకు అలాంటి పరిస్థితుల మధ్యకి తీసుకొని వెళ్ళాడంటే, యోసేపుని కూడా మనం చూస్తే యోసేపుకి ముందుగా జరగబోయే విషయాలు తెలియదు. కానీ దేవుడు తన ప్రజల పట్ల తన పిల్లల పట్ల ఒక సంకల్పం ఉందన్నమాట. కరువు రాబోతూ ఉంది. ఆ కరువులో యోసేపును ప్రధానమంత్రిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంచబోతూ ఉన్నాడు. ప్రజలందరినీ కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ముందుగానే యోసేపుని ఐగుప్తు దేశంలో ఆయన ఉంచాడండి. అలాగే వీరి మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. యూదా జనాంగం తాకీదుల చేత ఏర్పరచబడి చంపబడబోతూ ఉన్నారు. అందుకే దేవుడు వాస్తవానికి అన్యుల్ని వివాహం చేసుకోకూడదు ఇశ్రాయేలీయులు, కానీ ఇక్కడ అహష్వేరోషుని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఆమె ద్వారా అక్కడ ఉన్న యూదా జనాంగాన్ని ఆయన విడిపించాలని. కనుక దేవుని కార్యాలనేవి ఇలా ఎందుకు జరుగుతూ ఉన్నాయని మన ఆలోచన చేయడానికి మనకు కలిగినటువంటిది అన్నమాట. ప్రియమైన సూర్య సహోదరులారా, ఇక్కడ ఆమె చక్కగా దేవుని దయ పొందినటువంటి స్త్రీగా కనపడుతూ ఉంది. అలాగే మనుషుల దయ పొందిందండి. సమూయేలు జీవితంలో కూడా దేవుని దయ పొందుకున్నాడు. 1 సమూయేలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం సహాయకరంగా చదువుతారా? సమూయేలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. యెహోవా దయను మనుషుల దయను వర్ధిల్లుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరండి? సమూయేలు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 2వ అధ్యాయము
52వ వచనంలో ఆయన మనుషుల దయందును అలాగే దేవుని దయందును వర్ధిల్లుచుండెను. మనము మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క దయ, మనుషుల దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ హేగే దయను పొందిన ఎస్తేరు, ఆమె యొక్క జీవితం స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. అయితే హేగే ద్వారా 4 రకాల అవసరాలు త్వరగా ఏర్పాటు చేయబడినట్లుగా ఈ యొక్క 9వ వచనంలో స్పష్టంగా చేయబడతాం. కేవలం ఆమె హేగే దయ పొందడం ద్వారా, అంటే మనుషుల దయ పొందడం ద్వారా ఆ స్థానంలో ఆమెకు ఏర్పాటు చేసే ఔషధాలు ఇక్కడ స్పష్టంగా ఒక 4 విషయాలు స్పష్టమవుతాను. ఒకటి పరిమళ, అక్కడే చదువుకుందాం 9వ వచనంలో. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన, అంటే పరిమళ క్రియల కొరకైన వస్తువులు ఇవ్వబడ్డాయి. రెండవదిగా భోజన పదార్థాలు ఇవ్వబడ్డాయి. మూడవదిగా 7 ఆడపిల్లలు ఆమెకు దగ్గర ఉన్నారన్నమాట. అంటే అక్కడ సహవాసానికి ఒక 7 ఆడపిల్లలు మనకు కనబడుతూ ఉన్నారు. 4వ వచనంలో అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉందన్నమాట. ఎక్కడుంది? అతి శ్రేష్టమైన స్థలములో ఉంచినట్లు మనం చూస్తాం. అంటే ఆమె దయ పొందడం ద్వారా ఆమె కలిగే బెనిఫిట్స్ ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని దయ మనం పొందుకుంటే అన్నీ కలిసి మన వెనకాల పరిగెత్తుతాయి అన్నమాట. ఎప్పుడైతే దేవుని దయ, మనుషుల దయ మనం పొందుకున్నామంటే, అంటే ఎస్తేరు ఏ విధంగా మనుషుల దయ పొందుకుందో, ఆమె యొక్క భయభక్తి కలిగిన జీవితం, కేవలం ఆమె తగ్గింపు గల జీవితం ద్వారా దయ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. 16 నుంచి 20 వచనాలు ఎస్తేరు అహష్వేరోషు యొక్క సంభాషణ స్పష్టమవుతా ఉంది. ఎస్తేరు నిమిత్తమై ఆమెను ప్రేమించాడు, ఎస్తేరును ప్రేమించాను. ఎంతో చింతలో ఉన్న అహష్వేరోషు, భార్యను కోల్పోయిన అహష్వేరోషు నిజంగా తన దైనందిన పరిస్థితుల మధ్య భార్య కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ ఎస్తేరు రాక ఏమైంది? ఎస్తేరు రాక చాలా తన జీవితంలో సంతృప్తిని కలిగించినట్లుగా మనం చూస్తాము. 16వ వచనంలో ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి 7వ సంవత్సరమున చేబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని ఎద్దుకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. ఒకటి, ఎస్తేరు విషయమై అక్కడ గొప్ప విందు చేసినట్లు మనం చూస్తున్నాం. ఏంటడా? గొప్ప విందు. మొట్టమొదటిగా గొప్ప విందు చేశాడు. ఈ తర్వాత మరొక గొప్ప విందు అహష్వేరోషు జీవితంలో స్పష్టమవుతాం. మంచి విందును ప్రియుడు అనమాట. ఒక విందును చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆనందములో ఎస్తేరు రాక ఆయన జీవితాన్ని వెలిగించింది, చింతను తీసివేసింది. గొప్ప విందు అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే సెలవులు ప్రకటించాడు అనమాట. అక్కడే 17వ వచనంలో ఏం ప్రకటించాడట? సెలవులు ప్రకటించాడు. అలాగే మూడవదిగా రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఎస్తేరు విషయమై గొప్ప విందు చేశాడు. 2 సెలవులు ప్రకటించాడు. 3 రాజు స్థితికి తగినట్లుగా గొప్ప బహుమతులు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం అహష్వేరోషు. అయితే మన రాజు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన పిల్లల అగుడు ద్వారా నిజంగా ఒకటి మనకు స్థితికి తగినట్లుగా, మన స్థితికి తగినట్లుగా ఆయన బహుమతులు ఇవ్వబోతా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మన స్థితికి తగినట్లుగా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రయాసపడతారో,
దేవుడిచ్చిన కృపావరాలు ఎవరైతే ఉపయోగిస్తారో, దేవుడిచ్చే టాలెంట్లు చక్కగా దేవుని కొరకైతే ఎవరైతే ఉపయోగిస్తారో, దేవుని కొరకైతే ఎవరైతే ప్రయాసపడతారో, దేవుని కొరకై చక్కగా ఎవరైతే జీవిస్తారో వారి కొరకై ఆయన బహుమతులు ఇవ్వబోతాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన బహుమతులు ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడైతే వారికి సెలవులు కొన్ని దినాలే, కానీ యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా ఇక సెలవు అన్నమాట. ఎక్కడి నుంచి? దేనికి సెలవు? దుఃఖం నుంచి, బాధ నుంచి, కన్నీరు నుంచి, ఏడ్పుల నుంచి, ఆకలి నుంచి, దప్పిక నుంచి ఇక సెలవు అన్నమాట. నిత్యము దేవునితో సదాకాలం విశ్రాంతిని పొందుకోబోతాం. మూడవదిగా అక్కడ గొప్ప విందు చేసినట్లు మనం చూస్తున్నాం ఆశీర్వచనాలు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం విందు మనకు కనపడతాం. గొప్ప విందు మనకు సిద్ధపాటు చేస్తాం. అదైతే ఇక్కడ ఒక్కరోజే విందు కానీ ఆయన 1000 సంవత్సరాల విందులో మనం పాల్గొనబోతాం. అంత మాత్రమే కాదు, కానీ నిత్యత్వంలో ఆయనతో ఉండి సదాకాలం మనకు కావలసిన ఆ జీవవృక్ష ఫలాలు, మనకు కావలసిన ఫుడ్ అక్కడ, అంటే ఆకలి ఉండదు కానీ మనకు కావలసిన విందు చేయడానికి దేవుడు యుగ యుగాల విందును ఆయన ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. 20వ వచనంలో మాట చదువుకుందాం. సాయంకాలం 20వ వచనంలో ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడి ఉండెను. కనుక మొర్దెకై తన ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను. కొన్నిసార్లు విజ్ఞానం చాలా అవసరం అన్నమాట, తెలివి చాలా అవసరం. ఎక్కడైతే మన జాతిని, అంటే ఎక్కడైతే మనం క్రైస్తవులు అని ఉపయోగించాలో అక్కడే మనం కొన్నిసార్లు ఉపయోగించాలి. కొన్ని ప్లేసుల్లో మనం క్రైస్తవులము అని కొన్ని పరిస్థితుల మధ్య ఎప్పుడైతే రివీల్ చేయాలో అప్పుడు రివీల్ చేస్తే మంచిదని ఇక్కడ ఈ లేఖను మనకు తెలియజేస్తా ఉన్నాం. కనుక రివీల్ చేయాలి అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు ఎవరు ఎస్తేరు 127 ఆస్థానాలకి ఎవరు రాణి. ఒకప్పుడు సామాన్యమైన పరిస్థితి, ఒకప్పుడు దిక్కులేని స్థితి, ఒకప్పుడు ఆదరించేవారు లేరు. కానీ దేవుని యందు భయభక్తుల వలన, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆమె దేవుడు చక్కగా 127 ఆస్థానాల మీద రాణిగా ఉంచినట్లు మనం చూస్తాం. అయితే ఆమె రాణిగా ఉండి ఎంత మాత్రం కూడా మొర్దెకై ముసలివాడుగా ఉన్నాడు అనమాట. ముసలివాడు అనువు చెప్పేది అని అంటలేదు అనమాట. ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ప్రియమైన సోదరీ సోదరులారా, ఇక్కడ ఆమె స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆమె యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది లేఖనం. ఆమె యొక్క గొప్పతనం అనేది ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. దీన స్థితి యందును అలాగే సంపన్న స్థితిలో కూడా ఆమె తన యొక్క విధేయతను కనపరుస్తున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ప్రియమైన సోదరీ సోదరులారా, దావీదు జీవితంలో కూడా దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించాడు. అయితే గొప్పగా హెచ్చించిన తర్వాత కూడా దావీదు ఆ ప్రజలందరికీ దావీదు గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. అలాగే అక్కడున్న స్త్రీలకి దావీదు 10,000 కొలదిగా కనబడుతూ ఉన్నాడు. యోనాతానికి గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ దావీదు తాను తగ్గించుకుంటా ఉన్నాడు అన్నమాట. నిజంగా గొప్ప స్థానంలో దావీదుని దేవుడు హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. ఆయన తాను తగ్గించుకున్నట్లు మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో కలిగిని బట్టి ఎంత మాత్రము గర్వించక పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు వలె దీన స్థితిలో అలాగే సంపన్న స్థితిలో చక్కగా దేవుని కొరకై విధేయత కలిగి జీవించడానికి మన జీవితాల్లో నేర్చుకుందాం. చివరిగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. 21 నుంచి 23 వచనాలు మొర్దెకై నమ్మకత్వం కనబడతా ఉంది. అక్కడ రాజు దగ్గర ఉన్నాడు ఎవరు? మొర్దెకై. అయితే నమ్మకంగా రాజును కాపాడినట్లు మనం చూస్తాం. తన నమ్మకత్వం కనబడుతూ ఉంది. కానీ రాజును కాపాడి అక్కడ
ఆ 127 సంవత్సరాలకి ఎస్తేరు రాణి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ ఎస్తేరుకు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క సీక్రెట్ని ఎస్తేరుకి తెలియచేసి ఎస్తేరు ఆ రాజు తెలియచేసినప్పుడు వారిద్దరిని ఉరి తీసినట్లు మనం చూస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య వాస్తవానికి రాజు దగ్గర పొందిన గొప్ప స్థానాన్ని బట్టి, రాజు దగ్గర గొప్ప స్థానం పొందితే మనం ఏం చేస్తాం చెప్పండి? రాజు దగ్గర అక్కడ మొర్దుకై గొప్ప స్థానం పొందుకుంటా ఉన్నాడు అన్నమాట. నేనే చేసింది, నేనే ఈ మాట చెప్పింది అని అక్కడ తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవచ్చు. కానీ ఎంత మాత్రం కూడా మొర్దుకై తన అవకాశం ఉంది కానీ ఉపయోగించుకోకుండా మౌనంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎస్తేరు అక్కడ రాజు పట్టించుకోలే. ఎవరు ఆ ఎస్తేరుని అడగవచ్చు, ఎవరు నీకు చెప్పారు అని వాళ్ళకి ఒక ప్రమోషన్, వాళ్ళని అడ్మైర్ చేయొచ్చు, వారిని మెచ్చుకోవచ్చు, వారిని చక్కగా ఆ యొక్క ఆస్థానంలో గొప్పగా చేయొచ్చు. కానీ రాజు పట్టించుకోలేదన్నమాట. కానీ ఇక్కడ మొర్దుకై కూడా ఎంత మాత్రం కూడా రాజు పట్టించుకోలేదని, రాజుకి బుద్ధి ఉందా జ్ఞానం ఉందని సనగల గొరగల చక్కగా ఉన్నట్లు మనం చూస్తాం. కనుక ప్రియమైన సోదరి సోదరులు, ఇక్కడ పాఠం ఏంటంటే దేవుడు తగిన సమయం వద్ద హెచ్చించేవాడు అన్నమాట. వాస్తవానికి ఇక్కడ రాజు మానవుడుగా గ్రహించలేకపోయాడు, కానీ దేవుడు గ్రహించాడు అన్నమాట. కొన్ని దినాల తర్వాత రాజుకు నిద్ర పట్టలేదు. అయితే ఎవరు ఇట్లా తప్పించారంటే అక్కడ మొర్దుకై గురించి తెలియచేయబడుతుంది. ఆ తర్వాత మొర్దుకై అక్కడ ఊరేగించబడినట్లు మనం చూస్తాం. కనుక దేవుని యందు బలిష్టమైన కాడి కింద మనం దీన మనస్కులై ఉంటే, ఒకవేళ మనుషులు గుర్తించలేకపోయినా, నువ్వు చేసే ఏ పనైనా కొన్నిసార్లు సంఘములో నిన్నెవరు గుర్తించలేకపోయినా గుర్తించేవారు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక నన్ను గుర్తించట్లేదే, నన్ను వాడుకోవట్లేదే, నా మాట రావట్లేదే, నా పేరు రావట్లేదే అని సనగవలసిన అవసరం లేదు, కొనవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చూసేవాడు, దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు, హెచ్చించేవాడు, గణపరిచేవాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ 2వ అధ్యాయంలో ఇక్కడ ఎస్తేరు యొక్క ఔన్నత్యం స్పష్టంగా మనకు తేటతెల్లంగా ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది. కారణం ఆమె యొక్క సుబుద్ధి, అలాగే ఆమె యొక్క భయభక్తి జీవితం, తద్వారా ఆమె హెచ్చించబడినట్లు మనం చూస్తూ ఉన్నామండి. కనుక ఆ విధంగా ప్రభువు కొరకై మనం చక్కగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మరొక